Hello aspirants, welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ where passion meet purpose. సో ఈరోజు మనము మరి తెలుగు మీడియంలో ఆన్సర్ రైటింగ్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి డే 5 ఆన్సర్. సో మరి ఈరోజు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా అని అన్నారు. సో మరి ఇక్కడ డిఫరెంట్ ఇరిగేషన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుతున్నాము. డిఫరెంట్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఏంటిది? ఇక్కడ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఏమొస్తుంది మనకి? ఇరిగేషన్ అంటే ఏమొస్తుంది? మనం నీటిపారుదల వ్యవస్థ వస్తుంది, మీకు తెలుసు కదా. సో నీటిపారుదల వ్యవస్థలో డిఫరెంట్ టైప్స్ గురించి ఇండియాలో ఏమేమి ఉన్నాయని అడుగుతున్నారు. సో ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎలా చూడాలి, ఎలా రాయాలి తెలుగులో చూద్దాం. సో ఫస్ట్ భారతదేశం వచ్చేసి ప్రాధాన్యంగా మనకి తెలుసు వ్యవసాయధారిత దేశము, అంటే వ్యవసాయ రంగంలో ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది వ్యవసాయ రంగం మీద అని, అండ్ వ్యవసాయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుందని మనకు తెలుసు. సో అయితే 60% వచ్చేసి మన ప్రజలు గ్రామీణ వ్యవసాయం పైన ఆధారపడ్డ వాళ్ళు. అండ్ అయితే ఈ వ్యవసాయం మరి దేని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది అని అంటే నీటిపారుదల వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇలా మనం ఇంట్రడక్షన్ అనేది రాయొచ్చు. అయితే మరి భారతదేశం తీసుకున్నప్పుడు ఇక్కడ నికర సాగు భూమి ఎంత ఉంది అనేది కూడా మనం ఒక పాయింట్ ని ఇంట్రడక్షన్ లో రాసుకోవచ్చండి. ఓకేనా? సో పరిచయం అని అంటాం కదా తెలుగులో. నెక్స్ట్ నీటిపారుదల వ్యవస్థల గురించి, ఎందుకంటే మనకి క్వశ్చన్ ఏమడిగారు, ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, అంటే దాని గురించిన డీటెయిల్స్ అన్ని ఇవ్వమని అడుగుతున్నారు. సో మరి నీటిపారుదల వ్యవస్థలు తీసుకున్నప్పుడు ఏమున్నాయంటే నీటిపారుదల అనేది వ్యవసాయ క్షేత్రానికి వ్యవసాయ రంగానికి అని కూడా రాయొచ్చు, నీటిని కృత్రిమ పద్ధతుల ద్వారా పంపడము. ఓకేనా? అయితే దీనిలో చాలా రకాలైతే ఉన్నాయి. మరి అవేంటి చూడండి. ఇక్కడ బావి నీటి ద్వారా, ట్యూబ్వెల్స్ ద్వారా, తర్వాత కాలువలు, ట్యాంక్, ఓకేనా, ట్యాంక్ పారుదల, తర్వాత బిందు సేద్యము, స్ప్రింక్లర్ల సేద్యము, తర్వాత ఫెరో ఇరిగేషన్. సో ఇలా మనము రకరకాలుగా నీటిపారుదలని వ్యవసాయ రంగానికి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ మరి నీటిపారుదలలో ఫస్ట్ తీసుకుంటే బావులు అండ్ గొట్టపు బావులు అని మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లాంటి ప్రాంతాల్లో అయితే వ్యవసాయం అనేది బావి నీటి పైన ఎక్కువ ఆధారపడి ఉందని మనం చెప్పొచ్చు. ఓకేనా? సో బావులు అండ్ గొట్టపు బావులు తీసుకుంటే ప్రాచీన కాలం నుండి ఇది వ్యవసాయ రంగానికి చాలా ఇంపార్టెంట్ అయితే ఉందండి. అండ్ మరి ఈ బావులు గొట్ట బావుల నుంచి వచ్చిన నీళ్ళు తీసుకున్నా కూడా మనము ఓన్లీ వ్యవసాయానికే కాకుండా మనకి చాలా రకాలుగా నీటిపారుదల అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ ప్రధాన నీటిపారుదల వనరులుగా మనకి బావులు అనేది ఉంది ప్రధానంగా. అంటే స్టార్టింగ్ డేస్ లో నుంచి కూడా అప్పుడు ఇరిగేషన్, ఇప్పుడు మోటార్స్ కానీ ఇవన్నీ లేకముందు కూడా మనకి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంది. అండ్ మనం ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణ వంటి ప్రాంతాల్లో బావులు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దేశంలో ముఖ్యంగా తీసుకుంటే ఈ రకంగా తీసుకుంటే ఎక్కడండి ఉత్తర భారతదేశంలో అధికంగా ఉంది. అండ్ ఈ రకమైన వ్యవస్థ తీసుకున్నప్పుడు దీని యొక్క ఉపయోగం తీసుకుంటే 80 to 90% వరకు ఉంటుంది. కానీ ఈ యొక్క బావులు, గుట్టపు బావుల విధానం వల్ల ఏమవుతుంది అంటే భూగర్భ జల వనరులు అనేవి క్షీణించిపోతున్నాయి. అంటే ఇప్పుడు భూమి లోపల నుంచి నీరు వస్తుంది కదా. సో మరి భూమి లోపల నుంచి ఇక్కడ ఇది బావి అనుకోండి, ఈ మట్టుకు నీళ్లు ఉన్నాయి, మనం నీళ్ళు తీస్తూనే ఉంటాం ఇయర్స్ టుగెదర్ అన్నట్టుగా, అంటే సంవత్సరాల కొద్దీ తీస్తూ ఉంటే నీటి అనేది ఇక్కడ క్షీణించిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ప్రకృతి విపత్తులు అనే దానికి దారి తీస్తుందని మనం చెప్పొచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుంటే బెంగాల్ కానీ చెన్నై నగరాల్లో ఈ నీటి ఎద్దడి అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ కాలువలు. మరి భారతదేశంలో ఈ విధమైన వ్యవస్థ అనేది బ్రిటిష్ పరిపాలన వల్ల ప్రారంభమైతే అయింది. మరి కాలువలు తీసుకున్నప్పుడు భారతదేశంలో అనేక నదీ వ్యవస్థలు ఉండడం వలన వాటి నుండి కాలువలు కానీ, ఉప కాలువలు, పిల్ల కాలువలు, వాటి ద్వారా నీటిపారుదల సాగు అయితే జరుగుతుంది. మరి కాలువల ద్వారా తీసుకున్నప్పుడు సాగయ్యే భూమి అనేది కేవలం ఓన్లీ 34% మాత్రమే ఉందని చెప్పొచ్చు. అయితే కాలువల యొక్క విస్తీర్ణం పెంచడానికి కొన్ని పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది గవర్నమెంట్. మరి అవి ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కానీ, తర్వాత కమాండ్ ఏరియా డెవలప్మెంట్, తర్వాత యాక్సిలరేటర్ బెనిఫిట్ ప్రోగ్రామ్. సో ఇలా మనం ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చి రాస్తే మన ఆన్సర్ అనేది ఎక్కువ మార్క్స్ తో చేసుకోవడానికి రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా. అయితే అత్యంత అల్ప నీటి ఉపయోగిత మరియు ఈ కాలువల ద్వారానే మనము 30 to 40% నీరు మాత్రము ఉపయోగించబడుతుందని చెప్పొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మనం తెలుగులో ఆన్సర్స్ అయితే రాసుకోవచ్చు అండి. ఇంకా ఉంది చూడండి. అండ్ కొంతమంది నన్ను ఇప్పుడు అడిగారు, తెలుగు మీడియంలో ఆన్సర్ రైటింగ్ ఉందా మేడం అంటే, ఎస్, మన దగ్గర యూపీఎస్సీ తెలుగు మీడియం ఉందండి. అండ్ టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్లు అయితే మనం కండక్ట్ చేస్తున్నాము. సో మీకు ఈ ప్లాట్లోనే ఉంటాయండి తెలుగులో. సో ఎవరికైనా ఈవెన్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు 9618273181 నెంబర్కి కాల్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో అన్ని రకాలమైన మీకు తెలుగులో అన్ని విధాలుగా అవైలబుల్గా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో దేని దానికి సపరేట్గా ఉంటాయండి. ఓకే?
సో అంటే ఇలా తెలుగులో రాయడం వల్ల మీకు ఎక్కువ యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఇలా తెలుగులో రాసి నేను వీడియో చేస్తున్నాను. ఓకేనా? మరి నెక్స్ట్ చెరువులు. చెరువులు తీసుకుంటే సాధారణంగా ఎక్కడైతే స్థలాకృతి ఎగుడు దిగుడుగా అంటే సహజ పల్లపు ప్రాంతాలుగా ఉంటుంది. ఇప్పుడు చెరువులు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు కదా! ఒక లోతుగా ఉన్న ప్రదేశం గాని ఇలాంటివి ఉంటాయి కదా! సో అలా మనం చూసుకొని దాని గురించి ఇలా రాసుకోవచ్చండి. ప్రాంతాలు గాని, నేల అడుగు కఠినంగా ప్రవేశయోగ్యం లేని విధంగా ఉంటుంది. అది చెరువుల నిర్మాణానికి అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? ఎందుకనంటే దిగుబడి పోకుండా ఇలా ఉంటుంది కదా! సో అది చూసుకోవాలి. తర్వాత ఈ పరిస్థితులు మనం ఎక్కడ చూడొచ్చనంటే దక్కన్ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నట్టుగా చెరువులు. ఉదాహరణకి ఇప్పుడు కాకతీయులు నిర్మించిన గొలుసు కట్టు చెరువులు గాని, మనం ఇప్పుడు రామప్ప పాకాల తర్వాత లక్నవరం చెరువులు ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ గా రాసుకోవడం వల్ల మీరు ఇక్కడ కూడా స్కోర్ అనేదానికి ఛాన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ నీటి ద్వారా అయితే దీని ద్వారా కేవలం ఓన్లీ 6% మాత్రమే నీటి పారుదల అయితే జరుగుతుంది. కొన్ని చెరువులు గట్టు తెగడము అండ్ ఆక్రమణల కారణంగా ఇప్పుడు మనం చూసాము చెరువులు కప్పేసేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కడుతున్నారు. మనందరికీ తెలుసు, పేర్లు చెప్పుకోవడం ఎందుకు కానీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా చాలా చెరువులు అయితే మొత్తం బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ కట్టేశారండి. సో అలా ఆక్రమణకు గురైపోయి చెరువులు అనేవి కనుమరుగవుతున్నాయి. అయితే 20 ఏళ్లలో తీసుకుంటే 500 చెరువులు అనేవి హైదరాబాద్ లో ఆక్రమణ అయ్యాయి. సో నేను ఇంకోటి చెప్తాను, ఇలా కొట్టివేతలు మాత్రం రావద్దండి ఆన్సర్ లో, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ మరి ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీ అంటే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం వల్ల ఈ నీటిపారుదల సౌకర్యాలు అనేవి అభివృద్ధి చెందాయని కూడా మనం చెప్పొచ్చు. అండ్ లైక్ ఇప్పుడు తుంపర సేద్యము, బిందు సేద్యం ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ గా చెప్పొచ్చు అన్నట్టుగా. అయితే మరి ఈ తరహా నీటిపారుదల వ్యవస్థ అనేది మధ్యధరా సముద్ర అండ్ వ్యవసాయ పద్ధతి నుండి భారతదేశంలోకి ఇది ప్రవేశపెట్టబడిందని చెప్పడం జరుగుతుంది. మరి తుంపర సేద్యం తీసుకున్నప్పుడు ఇది నీటి యొక్క వినియోగత 90% అనేది ఉంటుంది. అండ్ బిందు సేద్యంలో నీటిని నేరుగా మొక్కలకి చేరే విధంగా చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే 100% ఇదైతే ఉపయోగం అవుతుంది, అంటే నీరు అనేది వేస్ట్ అవ్వదు. ఓకేనా? అండ్ ఈ తరహా నీటిపారుదల పద్ధతులను ప్రభుత్వం 90% సబ్సిడీ ప్రోత్సాహం కూడా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ డిష్ నీటిపారుదల తీసుకున్నప్పుడు ఇది కూడా ఒక రకమైన సాంప్రదాయ పద్ధతి అని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనము గుంటలు తవ్వుతారండి. గుంటలు తవ్వేసి వరుసలలో మొక్కలను నాటడం జరుగుతుంది. అయితే వీటి మధ్య కాలువలు లేదా సాళ్ళు అనేది చేస్తారు ఇట్లా సాలు పెడతారు కదా, సాలు పెట్టడం వల్ల నీటి పంపిణీ అనేది జరుగుతుంది అన్నట్టుగా. అయితే ఈ నీటిపారుదల వ్యవస్థ కోసము ప్రభుత్వం కూడా కొన్ని ప్రధాన కార్యక్రమాలు అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అని మనం చూస్తాం. ఇలా ఎగ్జాంపుల్స్ తో రాసుకోవాలండి. సో రాసుకోవడం వల్ల మీకు ఎక్కువగా యూజ్ అవుతుంది. నేను ఈరోజు కొంచెం ఫాస్ట్ గా చెప్పాను. యాక్చువల్గా నేను ఈరోజు విజయవాడలో ఉన్నాను. సో కొంచెం ఇక్కడ నెట్ కూడా తక్కువగా ఉంటుంది నాకు ప్రజెంట్, అందుకే నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పాను. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇలా మనం ఎగ్జాంపుల్ అయితే తీసుకొని రాయొచ్చండి. హర్కేత్ కాపాని అంటే ఈ ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత వర్షాధార ప్రాంత అభివృద్ధి కార్యక్రమం, తర్వాత మైక్రో ఇరిగేషన్ ఫండ్ కానీ ఇవన్నీ కూడా మనము ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. మరి కంక్లూజన్ విషయానికి వచ్చినప్పుడు వ్యవసాయానికి త్రాగునీరు మరి ఇతర అవసరాలకు తగ్గపడు నీటి పారుదల ఏ విధంగా ఉంది అండ్ దాని యొక్క వినియోగం ఏ విధంగా ఉంది అనే దాన్ని బట్టి మనము ఎండ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఈరోజు మన తెలుగు ఆన్సర్ అండి. ఎవరైనా టీఎస్పీఎస్సీ మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, లేదంటే ఏపీపీఎస్సీ మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, తెలుగు మీడియంలో రాయాలనుకునే వాళ్ళు, యూపీఎస్సీ మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు తెలుగు మీడియంలో ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అయితే మనము ప్రొవైడ్ చేస్తున్నాము. డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మన దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.